మునుగోడు నియోజకవర్గంలోని ఏ ఒక్కరూ కూడా కంటి సమస్యతో బాధపడవద్దనే ఉద్దేశంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాల నిర్వహణ కొనసాగుతోంది. ఇప్పటికే 10 విడతలుగా జరిగిన కంటి వైద్య శిబిరాల నిర్వహణ తాజాగా 11వసారి నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 10 ఉచిత కంటి వైద్య శిబిరాలలో భాగంగా 7,506 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 1,490 మందికి విజయవంతంగా కంటి ఆపరేషన్లను పూర్తి చేయించారు. 11వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 5 కంటి పరీక్షల కౌంటర్లను ఏర్పాటు చేసి కంటి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలిస్తూ కంటి సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు తానున్నానని భరోసా ఇచ్చారు. అనంతరం కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన వారికి భోజన వసతి ఏర్పాటు చేయడమే కాకుండా స్వయంగా భోజనం వడ్డించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలను ఫినిక్స్ ఫౌండేషన్ మరియు శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. 11వ విడత మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయడానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభిమానులు గత వారం రోజులుగా గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కంటి సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి ఉచిత వైద్య శిబిరానికి తీసుకువచ్చి కంటి పరీక్షలు చేయించారు. ఆపరేషన్ అవసరమైన వారిని హైదరాబాద్లోని శంకర కంటి ఆసుపత్రికి పంపించడానికి ప్రణాళికలు రూపొందించారు.